రావే, నువ్వేమనుకున్నా సరే ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను. నీకు చక్కగా స్నానం చేయించాలని, సబ్బుతో గట్టిగా రుద్దాలని, టవల్తో మెత్తగా తుడవాలని, నిన్ను కప్పుకుని ఎన్నో ముద్దులు పెట్టుకుని పడుకోవాలని ఆశపడుతున్నానే. ఏమిటి అలా వాగుతున్నావు? వయసులో ఉన్న ఆడపిల్లని చూడగానే ఒళ్ళు మరిచి వాగుతున్నావా? ఇప్పుడు ఏమన్నానని? పైగా ఏమన్నానని అడుగుతున్నావా? స్నానం చేయించాలని, ముద్దులు పెట్టుకోవాలని. అయ్యో ఏమిటేమిటో వాగి ఇప్పుడే వాగలేదన్నావా? అదే అది నిన్ను చూసి కాదు, మరి ఈ పిల్లిని చూసి. అట్టాగా. అయినా పిల్లితో మాట్లాడడం ఏంటి? పిల్లితో మాట్లాడకుండా పిల్లతో మాట్లాడమంటావా? అయ్యో నీకేం తెలీదు. అంటే అంటే నీతో మాట్లాడమంటావా? అయ్యో 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 గట్టిగా అరవకు. అయ్యో అయ్యో అలా మెల్లగా మాట్లాడు. నేనంటే నీకు ప్రేమ? అల్మే, నేను వండిన ప్రతి వంటకాన్ని నీకు స్పూన్ తో రుచి చూపించడం ఎందుకో తెలుసా? ఎందుకు? నేను స్పూన్ తో తీసి నీ నోట్లో పెడతాను, నువ్వు తినేసి వెళ్ళిపోతావు. ఆ తరువాత అదే స్పూన్ తో నేను తింటాను. అయ్యో మన మధురమైన ఈ ప్రేమ స్పూన్ ద్వారా కాకుండా నేరుగా నోటితో. అయ్యో అన్ని వట్టి మాటలే. అంటే ఎవరో చూస్తారు. వస్తా. నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఏటది? కష్టపడి నా జేబు నుంచి తీసేవే అది. డబ్బా? ఆ డబ్బా కాదు, డబ్బు. ఉత్తినే తీసేలావయ్యా, పెట్టైనా. నేను ఇస్తూ ఉంటాను, నువ్వు దాస్తూ ఉండాలి. శంకరయ్య గారు, నేను క్లబ్కి వెళుతున్నాను. ఫోన్లు ఏమైనా వస్తే చూడండి. అలాగేనమ్మా. అమ్మా ఏమిటి రంగన్న? ఎవరి అబ్బాయి? అయ్యగారి దగ్గరికి పని కావాలని వచ్చాడు. ఇంట్లో ఏదైనా పని ఉంటే చూపించమని ఇక్కడికి పంపించారు. నమస్కారం అండి. నీ పేరేమిటి? సత్యమూర్తి అండి. శంకరయ్య గారు, అమ్మా. ఇతను ఇక్కడే ఉంచి ఏవైనా పనులు చెప్తుండండి. నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా. రారా కుకుంబ. నా పేరు కుకుంబుడు కాదండి. కాకపోయినా నేను అలాగే పిలుస్తాను రా కొండగోళ. ఏంటా ఇలా చూసి అలా అంటున్నావు? ఎవరనుకుంటున్నావు? అయ్యగారికి నాన్నగారు. అదేమిటి నాకేసి కోపంగా చూస్తున్నట్టున్నారు? ఆయన సచ్చేదాకా పని వాళ్ళు అలా కోపంగానే చూస్తూ ఉండేవారు. రారా జాడా చోట. బట్టతల. ఎవరిని? నన్న? నిన్నే. కొత్త కుర్రాడు, జాగ్రత్తగా చూసుకో. రారా కొత్త. ఇదిగో, ఏ పనైనా శ్రద్ధగా బుద్ధిగా నేర్చుకుంటే నా అంతటి వాడు అవుతావు. కరెక్ట్ సార్. వయసు వస్తే ఎలాగైనా మీ అంత ముసలాడవటం తప్పదు సార్. సర్లేవా, నువ్వు పెద్ద పడుచూడం అయినట్టు నువ్వు జ్ఞాపకం చేస్తే తప్ప మా ముసలిదాన్ని జ్ఞాపకం రాదా? రే జడ చోట, వీడు బట్టల తాతారావు. వీడి దగ్గర వంట పని నేర్చుకుంటే తప్పులేదు, కానీ వీడి గుణాలు మాత్రం. కుమాస్తా బాబు, ఎవరి అబ్బాయి? ఈడొక పొగడి బట్టలే అమ్మగారు పనిలో పెట్టారు. పేరు సత్యమూర్తి. అబ్బా, పందర్ లడ్డులా ఎంత ముద్దొస్తున్నాడో. ఏయ్ ఏయ్, ఏంటది ఏం పట్టిన రెప్పయ్యకుండా చూస్తున్నావు? వెళ్ళి అయ్యగారు గదిలో సామాన్ సర్దు. నన్ను నడు. అయ్యా, అలా కేకలేస్తారెందుకు? కుర్రాడు చాకులా ఉన్నాడు కదా. ఉంటాడు చాకులేగా. కదూ తాతారా? చాకులు కత్తులు అవన్నీ ప్రాణానికి ప్రమాదం. పోయి పని చూడు. కుర్రాడు నాకే అందంగా ఉన్నాడు, ఇది చూసిందే. నిర్మల గారు, విజయ్ గారు, మీరిద్దరూ కలిసి రాసిన లేటెస్ట్ బుక్ భర్తను గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా అనేది చదివానండి. చాలా బాగుంది. మీరిద్దరూ కలిసి రచన చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? దేశంలో స్త్రీల స్వాతంత్రం కోసం, ఈక్వల్ రైట్స్ కోసం విజయ నేను ఇద్దరం కలిసి పోరాడాలనుకున్నాం. ఈ పోరాటానికి దారి ఏమిటా అని ఇద్దరం కలిసి తెగ ఆలోచించాం. ఆలోచించి కలం పట్టాం. ముందొకటి రాసి చూసాం, అదంతా బాగుందన్నారు. దాంతో మాకు పూనకం వచ్చేసి వారానికి ఒకటి చొప్పున రాసి పారేస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మాయి, ఏమిటి మీ ఇంట్లో విశేషాలు? మీ ఆయన నువ్వు ఎలా ఉంటున్నారు? ఏమిటి కథ? బాగానే ఉన్నామండి. నో నో నో, షీఈ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ బెడ్రూమ్ అఫైర్. అంటే పడగదిలో ఎలా ఉంటారు అని. అయ్యో రామ, ఏం చెప్పమంటారండి. ఇదివరకు కాస్త సరసంగా సరదాగా ఉండేవారు. అదేమిటో ఈ మధ్య అదో రకంగా ఉంటున్నారు. యు మీన్ ముద్దులు, మురిపాలు, కింద పట్టం మీద పట్టం ఇలాంటివేమీ లేవా? ఇన్నేళ్ళు వచ్చాక ఆ సరదాలు ఏముంటాయండి. వాట్ యు మీన్?
మేము రాసిన పడగటింటి ముచ్చట్లలో భార్యాభర్తలకి హుషారు ఉద్దేశం ఉండాలే గాని సరసానికి వయసుతో నిమిత్తం లేదు అని మేము రాశాం. అయ్యో రామా, నిజమా? నిజమేనమ్మా వాడు చెప్పేది. నా విషయమే తీసుకో. మీ ఆలు మగల కంటే నేను మా ఆయన పెద్దవాళ్ళమే కదా. అయినా మేము పడగదిలోకి వెళితే చాలు ఆయన రెచ్చిపోతారు, నేను చెలరేగిపోతాను. రోజునా అప్పుడప్పుడా? రోజునమ్మా. అసలు ఆ ప్రోగ్రాం లేకపోతే మాకు నిద్ర పట్టదు. సుజా, నువ్వు ఇలా రా. ఏం సుజా, మీ ఆయన నువ్వు సరిగ్గా మూడ్లో పెట్టడం లేదా? ఏ మూడో, ఎప్పుడు ఫ్యాక్టరీ అనో ఆఫీస్ అనో తిరుగుతూ ఉంటారు, మరి ధ్యాసే ఉండదు. పోనీ ఓ పని చెయ్యి, దెబ్బలాట పెట్టుకో. అయ్యో రామ, దెబ్బలాట పెట్టుకుంటే దగ్గర ఎలా అవుతాండి? అదే ట్రిక్. కాపురంలో కలహాలనే నవల్లో ఇదే పాయింట్ మీద మేము 50 పేజీలు రాసాం, పైగా మా సొంత అనుభవంతో. అంటే మీరు మీ ఆయనతో దెబ్బలాడి దగ్గర అయ్యారా? అవునమ్మా. ఒక రోజు ఆయనకి తెలియకుండా నేను ఒక కాస్ట్లీ నెక్లెస్ కొన్నాను. అది ఆయనకి తెలిసింది, కేకలేశారు, నేను అరిచాను. ఆ దెబ్బతో ఆయనకు ఒళ్ళు మండిపోయి నన్ను ఒక్క పీకు పీకారు. అంతే, నేను మూతి బిగించి గదిలో ఒక మూల చాపేసుకుని పడుకున్నాను. రాత్రి అయ్యేసరికి ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చారు. వచ్చి దెబ్బ గట్టిగా తగిలిందా నిమ్మి అన్నారు. కసరత్ చేసిన ఒళ్ళు మీది, మీ దెబ్బ గట్టిగా కాకపోతే నెమ్మదిగా తగులుతుందా అని నేను అన్నాను. మా సాహిత్యం నువ్వు పూర్తిగా చదివితే మీ ఆయన్ని నీ వెనకాలే తిప్పుకుంటావు. పైగా మీ ఆయనకి 40 ఏళ్ల వయసున్నా 20 ఏళ్ల కుర్రాళ్ల చాకులా ఉంటాడేమో. నీకు క్షణం రెస్ట్ ఇవ్వడు. అయితే రేపే మీ బుక్స్ అన్ని పంపించండి. షూర్ షూర్. తాగాలన్నారుగా పాలు, ఇదిగోండి. అరే సుజా, ఏమిటి ఏమిటిది? ఏమిటండి, చేయి జారింది, గ్లాసు కింద పడింది. ఏం తప్ప? అలా చూస్తారే, కొడతారా? కొట్టండి. మొగుళ్ళకు పెళ్ళాలేగా లోకువా, కొట్టండి. ఈ మాత్రానికి కొట్టడాలు తనడాలు ఎందుకులే, నువ్వు వెళ్ళి పడుకో, నేను పైన చూసుకో. ఏమిటి ఏమిటి కథ? మీరెప్పుడు నాతో పోట్లాడరేమిటండి? పోట్లాట ఎందుకు? అయ్యో రామ, ఎందుకో కందుకో మన ఇద్దరం పోట్లాడుకోవడం, మీరు చాచి నన్ను లంపకాయ కొట్టడం, నేను ఏడవడం, ఇలాంటివి ఒక్కసారి కూడా జరగవే మన ఇంట్లో. ఓహో, అర్థమైంది. అందుకే నా మాట, నువ్వు పాల గ్లాస్ కింద పడేసి కయ్యారి కాలు దువ్వా. అవునండి, ఆ ఈశ్వరుడి దయ వల్ల ఆ విధంగానైనా మన ఇద్దరి మధ్య గొడవ వస్తుందేమోనని. చూడు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? వస్తే బలి తమాషగా ఉంటుందండి, మీకు తెలియదు. ఏమిటి కొట్లాడు రావడం తమాషా? నీకెవరో ఏదో నూరిపోసి ఉంటారు. ఈ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోక వెళ్ళి పడుకో, నాకు పని ఉంది.